వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే రెమెడీ మీరు షూర్గా పాటిస్తే మీరు లావుగా ఉన్నవాళ్ళు సన్నగా ఈజీగా అవుతారు. ఈ రెమెడీని నేను చెప్పినట్టు పాటించండి అని చెప్పేసి అంటున్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు. సో సార్ ద్వారానే అసలు ఈ రెమెడీలో మనం ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం, స్పీడ్గా ఎలా మనం వెయిట్ లాస్ అవుతాం, ఈ విషయాలని సార్ ద్వారా తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ రెండు ఐటమ్స్ పెట్టారు ఇక్కడ. ఈ రెండింటిని తీసుకోవడం వల్ల స్పీడ్గా వెయిట్ లాస్ అవుతారు ఎంతలా ఉన్నా కూడా. అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అంతలాగా మనల్ని వెయిట్ లాస్కి చేసే కారకాలు ఏమున్నాయి అందులో? డెఫినెట్గా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు సమ్మర్ సీజన్లో చాలా విరివిగా యూజ్ చేసే బేసిల్ సీడ్స్ అంటాం, సబ్జా గింజలు. ఓకే సార్. సో నల్ల సజ్జాలు అంటారు, సబ్జా గింజలు అంటారు, బేసిల్ సీడ్స్ అంటాం. సో ఫాలుదా సీడ్స్ కూడా అంటారు కదా, యూజువల్లీ ఫాలుదాలో మనం మిక్స్ చేసేది. సో ఇవి ఏంటి అని అంటే మనం కొంచెం వాటర్లో వేసినాక కొంతసేపటికి చక్కగా మొత్తం వాటర్ని అంతనే అబ్జార్బ్ చేసుకొని అది ఉబ్బుతాయి. సో ఇది దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి, తర్వాత మంచి ఫైబర్ కూడా దొరుకుతుంది. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఏంటంటే ఒంట్లో వాపులు తగ్గించి మనకి మోకాలు నొప్పులు వాపులు ఉన్నప్పుడు కూడా కొంచెం తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. మెయిన్గా ఎందుకు వెయిట్ లాస్ కోసం ఇది వాడుతున్నారు, ఎందుకు వాడాలి అని అంటే మనకి ఇందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో ఎప్పుడైతే హై ఫైబర్ ఉందో అది ఫ్యాట్ కట్ చేయడానికి హెల్ప్ అవుతుంది, స్లోగా గ్లూకోజ్ని స్లోగా రిలీజ్ అయ్యేలా చేస్తుంది. సో తద్వారా మనకి డయాబెటీస్ కంట్రోల్కి వస్తుంది. అండ్ ఇంకొకటి మోర్ ఓవర్ బీపీ కంట్రోల్ కూడా ఈ సబ్జా గింజలు యూజువల్గా వాడుతాం అనమాట. యూజువల్ మనకి సమ్మర్లో చలవకి యూజ్ చేస్తారు కదా. ఇంకొకటి ఇక్కడ చేస్తున్న మిస్టేక్ ఏంటి అని అంటే దీంట్లో పంచదార కలపొద్దు. చాలామంది కొంచెం వాటర్లో కొన్ని సబ్జా గింజలు కలుపుకొని దానికి కొంచెం షుగర్ యాడ్ చేసుకొని తాగుతుంటారు. నన్ను అడిగితే షుగర్ కాకుండా అంటే అలా డైరెక్ట్గా తాగడానికి ట్రై చేయండి. లేదు అని అంటే పటికి బెల్లము, తాటి బెల్లము అలాంటిది యాడ్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రాగా చలవకి పనికి వస్తుంది. ఎందుకు అని అంటే ఒకటి రెండు విషయాలు ఇక్కడ. పంచదార యాసిడిటీ లెవెల్స్ని పెంచుతుంది. తర్వాత అది ఇచ్చే గ్లూకోజ్ మన బాడీలో ఎనర్జీని సప్లై చేయగా మిగిలిపోయింది ఏదైనా ఉంటే మన పొట్టకి ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోయి మన పొట్ట దగ్గర స్టోర్ అయిపోతుంది అనమాట. సో అందుకోసమే మనం ఎప్పుడు కూడా దీంట్లో పంచదార మిక్స్ చేయకూడదు. సో ఇందులో ఉండే ఈ ఫైబర్ ప్రాపర్టీ జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్స్ డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసినా బాగానే ఉంటుంది. లేదు అని అంటే మీరు మజ్జిగలో వేసుకొని తాగినా, లేదంటే మీ జ్యూసెస్లో కూడా యాడ్ చేసుకొని తాగినా కూడా ఒక రకంగా మనకి ఏంటి అని అంటే సాటిటీ అంటాం, అంటే పొట్టకి హెవీ ఫీల్ వస్తుంది అన్నట్టు. సో దీన్ని మీరు అలా యాడ్ చేసుకొని తాగినా కూడా ఫైబర్ కంటెంట్ వెళ్తూ మీరు తక్కువే ఫుడ్ తీసుకోగలుగుతారు. ఒక రకంగా తక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల మీరు వెయిట్ లాస్ అవుతూ ఫైబర్ కూడా ఉంది కాబట్టి వెయిట్ లాస్ చాలా త్వరగా అవుతారని చెప్తున్నా. ఇంకా చెప్పాలి అని అంటే మీరు తీసుకునే ఏదైనా ఫ్రూట్ సలాడ్స్లోనో లేకపోతే వెజిటేబుల్ సలాడ్స్ పైన దీన్ని కొంచెం యాడ్ చేసుకొని తీసుకున్నారే అనుకోండి, మీకు డైజెషన్ బాగుంటుంది. ఎందుకంటే ఫైబర్ ఉంటే మనకి ఈజీగా డైజెషన్ బాగుండి కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి కూడా బయటపడేస్తుంది. డయాబెటీస్, తర్వాత బీపీ లెవెల్స్, తర్వాత కొన్ని పెయిన్స్, వీటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. సో సబ్జా గింజలు అంత బాగా పనిచేస్తాయి. తర్వాత ఇది అంటే ఫుడ్ తర్వాత ఎప్పుడో కాకుండా ఫుడ్తో పాటే తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. లేదు ఇఫ్ ఏదైనా స్నాక్ తినాలనిపిస్తుందని అనుకోండి, అలాంటి టైంలో కొంచెం ఏదైనా మిక్స్ చేసుకొని వీటిని తాగినా మనకి పొట్ట నిండిపోతుంది. లేదు ఫ్రూట్ మీద దీని మీద డ్రెస్సింగ్గా యూజ్ చేసుకొని మనం తీసుకున్నా మనకి సరిపోతుంది. తర్వాత వచ్చి చియా సీడ్స్. మీకు ఇది డ్రై ఫ్రూట్ షాప్లో కానీ లేకపోతే డిపార్ట్మెంటల్ కిరాణా సూపర్ మార్కెట్స్లో ఇది ఖచ్చితంగా దొరుకుతుంది. చియా సీడ్స్ అని అడిగి చూడండి. దీన్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్లో నానబెట్టాలి. ఎంతసేపు? జస్ట్ 15 మినిట్స్ అంతే. నానబెట్టేస్తే చక్కగా ఇవి కూడా కొంచెం అబ్జార్బ్ అయ్యి వాటర్ ఉబ్బుతాయి అనమాట. దీన్ని ఎలా కన్జ్యూమ్ చేయాలి అని అంటే మనం భోజనం చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 40 మినిట్స్ తర్వాత అప్పుడు మనం దీన్ని కన్జ్యూమ్ తీసుకోవాలి. ఎందుకు అని అంటే ఒకటి, మనం తింటున్నప్పుడు వాటర్ తాగకూడదు వెంటనే. ఏదైనా గొంతు పట్టేసింది, గొంతు దిగట్లేదు అని అన్న టైంలో మనం వాటర్ తీసుకోవచ్చు. కానీ యూజువల్గా మనం వాటర్ చాలా అంటే ఎక్కువ తాగుతాం కదా, అలాంటి అలవాటు మనం మానుకోవాలి, దాన్ని మనం మార్చుకోవాలి. నేను కూడా రీసెంట్గా నాకు తెలుసుకున్న తర్వాత నేను అలవాటు చేసుకున్నాను అనమాట. వెంటనే తాగకుండా అట్లీస్ట్ ఒక 40 మినిట్స్, ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చుకుంటే మంచిది. అలా గుర్తొచ్చినప్పుడల్లా అట్లీస్ట్ కనీసం పాటించండి. సో ఈ చియా సీడ్స్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ మనం వాటర్లో మిక్స్ చేసి ఉన్నాం కదా ఆల్రెడీ, దాన్ని అలా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకొంచెం మీకు వాటర్ తక్కువైందని అనుకుంటే ఆ వాటర్ని మీరు కొంచెం యాడ్ చేసుకొని తీసుకోవడం ద్వారా
మీ బెల్లీ ఫ్యాట్ కానీ మీ బాడీలో ఉండే ఫ్యాట్ కానీ రిడక్షన్ జరుగుతుంది, వెయిట్ లాస్ అవుతారు చక్కగా. ఓకే సార్. సో చియా సీడ్స్తో అంత మంచి ఎఫెక్ట్ బెనిఫిట్ అయితే ఉంటుంది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, చియా సీడ్స్, సబ్జా గింజలు. మీకు ఏది దొరికితే అది ఈ రెండిట్లో ఏదో ఒకటైనా యూజ్ చేసుకోండి, లేదు రెండు దొరుకుతున్నానంటే నేను చెప్పిన విధంగా ఆ గ్యాప్లో మీరు రెండు యూజ్ చేసుకున్నా కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. త్వరగా వెయిట్ లాస్ అవ్వచ్చు అంటారు. ఎస్ చెప్తున్నాను కదా, ఫుడ్ తీసుకున్న తర్వాత మనకి చక్కగా ఆ ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మన ఫ్యాట్ మెటబాలిజంకి హెల్ప్ అవుతాయని, సో తద్వారా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. అండ్ ఈవెన్ ఒక రకంగా మనకి చలవ చేయడానికి ఏమో బేసిల్ సీడ్స్, మన సబ్జా గింజలు హెల్ప్ అవుతాయి. షుగర్ బీపీని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ మెటబాలిక్ సిండ్రోమ్స్ కూడా మనకి హెల్ప్ అవుతుంది. సార్ ఓకే, అసలు వెయిట్ గెయిన్ ఎందుకు అవుతున్నాడు సార్? ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే ఎక్కువ సార్లు తినడం వల్ల ఇన్సులిన్ స్పైక్ అయ్యి మన బాడీ ఏదైతే అది ఉందో అదొకటి. తర్వాత ఎక్కువ ప్రోటీన్, హై ప్రోటీన్ మీట్, హై ప్రోటీన్ యానిమల్ బేస్డ్ అవి కుక్ చేసి బాగా తినేయడం వల్ల, తర్వాత ఆయిల్ డీప్ ఫ్రైస్ తీసుకోవడం వల్ల దీనివల్ల మనకి ఫ్యాట్ పెరిగిపోతుంది అనమాట. సో దాన్ని మనం కట్ చేయాలంటే ఉన్నది ఒకటే, ఫైబరే మనకి మంచి ఆప్షన్ అన్నట్టు. సో అది మనకి ఫుడ్ సోర్స్లో వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ నుంచి దొరుకుతుంది, మనకి ఫ్రూట్స్ నుంచి దొరుకుతుంది. అలానే చక్కగా ఇప్పుడు లైక్ సమ్మర్ సీజన్లో వాటిలో కూడా ఇది చక్కగా యూజ్ చేసుకోవచ్చు, చలవ కూడా చేస్తుంది. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ సిఆర్ షీట్స్ మనం తీసుకుంటాం, వెయిట్ లాస్ అవుతాం, అట్ ద సేమ్ టైం ఎందుకు మనం వెయిట్ గెయిన్ అవుతున్నామో కూడా మీరు చెప్పారు. సో కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు కదా సార్, వాళ్ళ తల్లిదండ్రులే మ్యాక్సిమం ఏంటంటే తల్లిదండ్రులే గౌరవం చేస్తూ ఎక్కువ తినిపిస్తూ ఉంటారు. వాళ్ళు తినకుంటే మళ్ళీ ఏదో సన్నగా అయిపోతారని చెప్పేసి, తర్వాత మనం వెయిట్ గెయిన్ అయ్యి లావ్ అయితే పడే బాధలు వాళ్ళకి తెలియవు, బట్ మాత్రం పిల్లలకు తినిపిస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే చాలామంది చిన్నపిల్లలు ఏంటంటే మారం చేసేసి మరి ఇంకా గగ్గులు పెట్టేసి జంక్ ఫుడ్, ఈ కురుకురేలను ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు కదా. అంటే పేరెంట్స్ మరి ఇంకా తప్పదు, నయానో భయానో అంటే మరీ టోటల్గా ఆపేయొద్దు. ఎందుకంటే వాళ్ళు కూడా తినాలి అనిపించేటప్పుడు అసలు పూర్తిగా ఆపేసినా కూడా వాళ్ళకి కొంచెం మెంటలీ కూడా వాళ్ళు కొంచెం డిస్టర్బ్ అవుతారు అనమాట. అది ఎఫెక్ట్ చాలా ఉంటుంది వాళ్ళ బిహేవియర్లో, లేదంటే వాళ్ళ డైలీ లైఫ్ దీంట్లో. సో నెమ్మదిగా స్టాప్ చేద్దాం. వీక్లీ 2 టైమ్స్ లేదా వీకెండ్స్లో వీక్లీ ఈ టైంలో ఒక చీట్ డే అన్నట్టు పెట్టేసి వాళ్ళకి కావాల్సిన పానీపూరినో లేకపోతే కుర్కురోని ఇంకేదో అలా ఇవ్వడానికి ట్రై చేయండి. మిగిలిన డేస్లో ఒకవేళ ఇప్పుడు ఈ చియా సీడ్స్ ఉన్నాయి, లేకపోతే ఈ బేసిల్ సీడ్స్ ఉన్నాయి, ఇది ఓవరాల్గా డైజెషన్కి ఇంప్రూవ్ చేస్తూ ఇంకోటి మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. కొంతమంది యాంగ్జైటీ, డిప్రెషన్తో ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇది చాలా రిలీఫ్ ఇస్తుంది యాక్చువల్గా. సో అదొకటి చేసి ఇది ఇవ్వండి. అలాగే పిల్లల్లో కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం లైక్ మెంటల్ డిజార్డర్స్ అని అలా. సో వాళ్ళు చాలామంది ప్యానిక్ అటాక్స్లో ఉంటారు, యాంగ్జైటీ, లేకపోతే బైపోలార్ బిహేవియర్లో ఉంటారు అనమాట. అప్పటికే ఏడ్స్తూ మారం చేస్తూ అప్పటికే హైపర్ అయిపోయే వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి కూడా కొంచెం ఒక మెంటల్ స్టెబిలిటీ తీసుకురావడానికి మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఏదైతే ఆ వీకెండ్స్ అలా పెట్టి వాళ్ళకి ఒక చిన్న రివార్డ్ లాగా ఏదో ఇచ్చేసినప్పుడు ఇస్తానో అలా ఏదైనా ఒక అంటే మంచి ఫుడ్ హ్యాబిట్స్ మీరు ఈ వీక్ అంతా పాటిస్తే నేను అప్పుడు మీకు కావాల్సిన ఐస్ క్రీము లేకపోతే ఆ చాటో లేకపోతే ఇంకోటి ఏది ఇస్తానో ఏదైనా అలా కొంచెం వాళ్ళకి చెప్పి చిన్నగా మన లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్ తీసుకురాగలిగితే మంచిది. ఈవెన్ ఒకవేళ ఇది మనం డైరెక్ట్గా వాళ్ళు కన్జ్యూమ్ చేయడానికి మారం చేశారనుకోండి, దీన్ని చెప్పే కదా ఫ్రూట్ సలాడ్ మీద లేకపోతే అదే వెజిటేబుల్ సలాడ్ మీద డ్రెస్సింగ్లా చేసి ఇవ్వచ్చని. అలా ఏదైనా రెసిపీతో కలిపి లేదా ఫుడ్తో కలిపి ఇచ్చారంటే వాళ్ళకి కూడా ఇంకా అంటే ఒక ప్రత్యేకంగా ఒక ఏదో టేస్ట్లెస్ తిన్నామనే ఒక ఇది లేకుండా టేస్టీగా ఫుడ్ కన్జ్యూమ్ చేయగలుగుతారు కదా. సో వాళ్ళకి కూడా ఏంటంటే ఇంకా కడుపు నింపుగా ఉంటుంది, అప్పుడు మళ్ళీ జంక్ ఫుడ్ మీదకి వాళ్ళ థాట్ వెళ్ళదు. సో అదొక చిన్న హ్యాక్గా మనం అయితే యూజ్ చేయొచ్చు. చూసారు కదండి, మీరు కూడా సియా సీడ్స్ అండ్ సబ్జా గింజలు ఈ రెండింటిని మీరు రెగ్యులర్గా సార్ చెప్పినట్టు మీరు తీసుకుంటే షూర్గా మీరు వెయిట్ లాస్ అయితే అవుతారు. వెయిట్ లాస్ అయ్యి మా కామెంట్ చేస్తారని చెప్పి ఆశిద్దాం. సార్ నిజంగా సార్ మన ప్రేక్షకులు కంపల్సరీ వాడి వాళ్ళు వెయిట్ లాస్ అయ్యి ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పి ఆశిద్దాం సార్. సో మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు థ్యాంక్ యూ సార్.